అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతిర్మయ్, న్యూట్రిషనిస్ట్. సో మనం చాలా టాపిక్స్ మనం సెషన్ లో ప్రతి ఒక్క సెషన్ లో ఒక న్యూ టాపిక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము. సో ఒక్కొక్క డైజెస్టివ్ పార్ట్ గురించి మన మన హెడ్ నుంచి టో వరకు చాలా హెల్త్ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి ఇష్యూస్ ని ఒక్కొక్కటి మనం ఒక్కొక్క వీక్ లో మనం సెషన్ లో చూస్తూ ఉన్నాము. సో ఈ రోజు మనం కోలాన్ హెల్త్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ కోలాన్ హెల్త్ అంటే ఏంటి, అసలు కోలాన్ అంటే ఏంటి, అండ్ ఈ కోలాన్ ని మనం ఎంత హెల్దీగా పెట్టుకోవాలి, అసలు కోలాన్ హెల్దీగా లేకపోతే మనకి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి, అసలు ఈ కోలాన్ బాగాలేకపోతే ఎటువంటి హెల్త్ కండిషన్స్ వస్తాయో కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం. అండ్ ఈ కోలాన్ కి కావాల్సిన సప్లిమెంటేషన్స్ కూడా మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కోలాన్ హెల్త్. దీని గురించి కొంచెం అంటే మనకి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ, మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అని ఇలాంటివి చాలానే మనకి కనిపిస్తూ ఉంటాయి రోజు. అంటే కంటిన్యూగా మోషన్స్ అవ్వడం, లేదంటే మోషన్స్ చాలా పలుచగా ఉండడము, చాలా టైట్ గా మోషన్ అవ్వడము, ఈ మోషన్ వెళ్లే టైంలో మనకి కొంచెం చాలా టైట్ గా ఫీల్ అయ్యి హిమరాయిడ్స్ కానీ, పైల్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ రావడం. సో ఈ హిమరాయిడ్స్, పైల్స్ ఇలాంటిది ఫీకల్ మ్యాటర్ ఇదంతా గురించి నేను తర్వాత ఇంకొక సెషన్ లో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు మనం కోలాన్ హెల్త్ అంటే ఏంటి, కోలాన్ ని ఎలా హెల్దీగా పెట్టుకోవాలి, ఈ కోలాన్ ని హెల్దీగా పెట్టుకోలేకపోతే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఈస్ కోలాన్? మనందరికీ తెలుసు, అంటే మనం ఏదైతే ఫుడ్ తింటామో ఈ కోలాన్ అనేది లార్జెస్ట్ బౌల్ అన్నమాట. అంటే మన స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్ అంటారు కదా, సో దిస్ ఇస్ ఎ లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ కోలాన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్, మన మొత్తం బాడీలో ఉండేది చాలా బిగ్ ఇంటెస్టైన్ అంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్ అన్నమాట. అంటే చిన్న ఇంటెస్టైన్ నుంచి ఫుడ్ మనకి లార్జ్ ఇంటెస్టైన్ కి వచ్చి అక్కడి నుంచి మనకి రెక్టమ్ నుంచి ఫికల్ మ్యాటర్ అనేది మనకి బయటికి అనేది వస్తుంది, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకి ఈ కోలాన్ లో మనకి ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటామో, లైక్ మన మౌత్ నుంచి చూ చేస్తాం కదా, సో మన డైజెస్టివ్ సిస్టమ్ ఎంత బాగా డిజైన్ చేయబడిందంటే రైట్ ఫ్రమ్ మన మౌత్ నుంచి మన రెక్టమ్ వరకు టోటల్లీ మనకి ఒక వేలో, అంటే ఒక రిథమ్ లో మూమెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. అంటే ఎంత టైం స్పెండ్ చేయాలి, అక్కడ ఏం రిలీజ్ అవ్వాలి, అటు ఏ వేస్ట్ ప్రోడక్ట్, ఏది మంచి ప్రోడక్ట్, మన బాడీ అంటే మన బాడీకి ఎంత మంచి కెపాసిటీ ఉందంటే, ఎంత మంచి థింగ్ ఉందంటే, మనం ఏది తిన్నామో అది మనకి యూజా కాదా, ఇది న్యూట్రియన్స్ దీంట్లో ఉన్నాయా లేదా, దీన్ని మనం యూజ్ చేసుకోవాలా, అంటే బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోవాలా బాడీలో, లేదంటే వేస్ట్ ప్రోడక్ట్ కింద పడేయాలా, అవన్నీ మన బాడీ అనేది డిసైడ్ అవుతుంది. సో ఏదైతే మన ఫుడ్ తింటామో మనం నార్మల్ గా ఇక్కడ చూ చేస్తాం, అంటే నోట్లో నుంచి మనం లో ఫుడ్ పెట్టుకున్న తర్వాత మనం చూ చేస్తాం. సో ఇక్కడ మనకి సలైవరీ గ్లాండ్స్ అని ఉంటాయి. సో ఈ సలైవరీ గ్లాండ్స్ నుంచి మనకి లోపల ఉన్న సలైవరీ నుంచి మన ఈజీగా ఫుడ్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ అవుతుంది. మన టీత్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. పీసెస్ కింద బ్రేక్ డౌన్ చేసిన తర్వాత అది మెల్లిమెల్లిగా మనకి ఈసోఫెగస్ అంటే మన గొంతు నుంచి మన స్టమక్ వరకు ఉండేదాన్ని ఈసోఫెగస్ అంటారు. సో మెల్లిగా ఈసోఫెగస్ నుంచి జారుకొని మనకు స్టమక్ లో పడుతుంది. ఎప్పుడైతే స్టమక్ లో పడుతుందో, స్టమక్ లో పడిన తర్వాత మన స్టమక్ అనేది హెచ్సిఎల్ యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. హెచ్సిఎల్ యాసిడ్స్ అంటే ఏంటి అంటే, మన ఏదైతే ఫుడ్ తింటామో అది ఈజీగా డైజెస్ట్ చేసుకొని దాని లోపల ఉన్న ఏదైతే హార్డ్ మెటీరియల్, ఎగ్జాంపుల్ మనం నమిలిన తర్వాత దాంట్లో కావాల్సిన ఫుడ్ అనేది కరెక్ట్ గా బ్రేక్ డౌన్ అవ్వలేదు అంటే డైరెక్ట్ మింగేసాం, నమలడానికి అంత టైం లేదు. యాక్చువల్లీ చెప్తారు ఏంటంటే 32 టైమ్స్ మనం చూస్ చేస్తే ఈజీగా డైజెస్టివ్ ట్రాక్ లో మనం యాడ్స్ కూడా చూసాం, మన పళ్ళు స్ట్రాంగ్ ఉంటే మనం కూడా స్ట్రాంగ్ ఉంటామని, కోల్గేట్ యాడ్స్ కానీ ఇలాంటివి చూసాం కదా. సో దట్ ఈస్ ట్రూ. అంటే మన పళ్ళు స్ట్రాంగ్ గా ఉండి మనం ఈజీగా చూ చేస్తే దాంట్లో ఉన్న జ్యూసెస్ అన్ని మంచిగా బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మంచిగా చూ చేసిన తర్వాత ఇది స్టమక్ లోకి వెళ్తుంది. ఒకవేళ సరిగా చూ చేయలేదు, ఇంకా స్మాల్ పీసెస్ నుంచి పిండి లాగా మన స్టమక్ అనేది మారుస్తుంది. ఇక్కడ ఈ స్టమక్ నుంచి మనకి మెల్లిగా స్మాల్ బౌల్ ఇన్ ద సెన్స్ స్మాల్ ఇంటెస్టైన్ కిందికి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న అన్ని, అంటే మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియన్స్, అంటే ఆ ఫుడ్ లో ఉన్న ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ అన్ని మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా. ఈ స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా నుంచి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత
లార్జ్ ఇంటెస్టైన్ కి మూవ్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ కి మూవ్ అయినప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్ బవల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్ వరకు దిస్ ఇస్ కాల్డ్ as a కోలాన్. అంటే మీకు ఇప్పుడు కోలాన్ అనేది ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు. సో ఇప్పుడు కోలాన్ ఈజ్ చాలా ఉంటుంది, అసెండింగ్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, హెపాటిక్ ఫ్లెక్సెస్ కానీ అండ్ దాంతో పాటు ట్రాన్స్వర్సల్ కోలాన్ కానీ, సిగ్మాయిడిక్ కోలాన్, రెక్టమ్, మనకి అపెండిక్స్ కూడా ఒక్కొక్కసారి అంటే మన కోలాన్ హెల్తీగా లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి ఈ అపెండిక్స్ కొంచెం కాస్త ఇన్ఫెక్షన్ అయ్యి స్వెల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ అపెండిక్స్ అనేది స్వెల్ అవుతుందో మనం దాన్ని ఇమీడియట్ గా ఆపరేట్ చేసి తీయలేకపోతే ఇంటెస్టైన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరికైతే అపెండిక్స్ పెయిన్ అనేది వస్తుందో విత్ ఇన్ 24 hours వాళ్ళు మొత్తం సర్జరీ చేసి అపెండిక్స్ ని తీసేయడం అనేది జరుగుతుంది. ఓకే, అపెండిక్స్ అనేది ఎక్కువ ఫంక్షన్ అనేది ఉండదు, బట్ స్టిల్ కొంచెం ఇమ్యూనిటీ బిల్డప్ కి కూడా హెల్ప్ అవుతుందని చాలా స్టడీస్ అనేది చెప్పారు. ఓకే, సో మన కోలాన్ అనేది హెల్తీగా లేన మూలాన కూడా మనకి అపెండిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కోలాన్ మనకి హెల్దీగా ఉన్నాయి అనుకోండి, మన బవల్ అంటే మన స్టూల్ ఏదైతే మనం మోషన్ పాస్ చేస్తామో అది కూడా హెల్దీగానే ఉంటుంది. కొంతమంది మార్నింగ్ అందరికీ మోషన్ అనేది క్లియర్ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ ఫైబర్ కంటెంట్ ఫుడ్ అనేది కరెక్ట్ గా తీసుకోవరు, అండ్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్ గా ఇవ్వరు, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అంతా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఎప్పుడైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటారో మీ బాడీకి కావాల్సిన ఫైబర్ లేని మూలాన ఫైబర్ ఇంకా వాటర్ కంటెంట్ తక్కువ అవడం వల్ల ఈ ఫుడ్ ట్రావెలింగ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ ఫుడ్ ట్రావెల్ అవుతుందో ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది కింద రెక్టమ్ వరకు ట్రావెల్ అవుతుందో, ట్రావెల్ అయ్యే టైంలో మనకి ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటేనే మనకి ఈజీగా మోషన్ అనేది క్లియర్ గా వెళ్ళిపోతుంది. మీకు కరెక్ట్ గా బాడీకి కావాల్సిన ఇది లేనందు మూలాన ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఐబిఎస్ ఉంటుంది. సో ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. కొంతమందికి కంటిన్యూగా మోషన్ అవుతుంది, కొంతమందికి స్లోగా మోషన్ అంటే కాన్స్టిపేషన్ టైప్ అవుతుంది. ఐబిఎస్ లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఐబిఎస్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో తెలుసుకుందాము. సో కోలాన్ అంటే దిస్ ఇస్ అ కోలాన్, లైక్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్, లార్జ్ ఇంటెస్టైన్, ఎంటైర్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ యోర్ కోలాన్. సో ఈ కోలాన్ ని మనం హెల్దీగా పెట్టుకోవడం అనేది మన చేతిలో ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో వాట్ డస్ కోలాన్ డూ? సో మన కోలాన్ అనేది ఏం చేస్తుంది? ఇంతకు నేను చెప్పాను కదా, కోలాన్ అనేది డైజెస్టివ్ ట్రాక్ లో ఒక భాగం. ఇది దీన్ని లార్జ్ ఇంటెస్టైన్ అని కూడా అంటారు. సో ఈజీగా బవల్ మూమెంట్ రావడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ఏం చేస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద డైజెస్టెడ్ ఫుడ్ అంటే ఇంటెస్టైన్ నుంచి వైటమిన్స్, మినరల్స్ అన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇది కోలాన్ లోకి వచ్చి అక్కడి నుంచి మనకి రెక్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ కోలాన్ కి కావాల్సిన అమౌంట్ ఆఫ్ వాటర్ లేకపోయినా కానీ కూడా, అండ్ దానికి కావాల్సిన ఫైబర్ లేని మూలాన కూడా ఈ ఫుడ్ అంటే ఈ మోషన్ ట్రావెలింగ్ ప్రాసెస్ అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇలా తగ్గిపోవడం వల్ల మన కోలాన్ అనేది అన్హెల్దీ అయిపోతుంది. ఎప్పుడైతే కోలాన్ అన్హెల్దీ అయిపోతుందో ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోలేకపోతారు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఈ రోజు మోషన్ వెళ్ళారు, వాళ్ళ మోషన్ టైట్ గా వచ్చింది. సో వాష్రూమ్ లో దే విల్ ట్రై హార్డర్, దే విల్ పుట్ ప్రెషర్. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ సెషన్ ఇస్ నెవర్ పుట్ అ ప్రెషర్ ఆన్ యువర్ స్టూల్స్. మీరు మోషన్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు ప్రెషర్ పెట్టొద్దు. ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద మజిల్స్ కానీ వెయిన్స్ కానీ ఉంటాయి, అవి స్వెల్ అవుతాయి. అవి స్వెల్ అయ్యి అక్కడ నుంచి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు పైల్స్ కానీ లేదంటే హిమరాయిడ్స్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు మోషన్ ఎందుకు మూలాన రావట్లేదు, నాకు మోషన్ రెగ్యులర్ గా ఎందుకు రావట్లేదు, అది మీరు తినే ఫుడ్, మీరు పాటించే డైట్ దానిపైన డిపెండ్ అవుతుంది. మీరు మోషన్ రావట్లేదు అంటే డోంట్ ఫోర్స్ యువర్ బాడీ. అది దానంతకది దానికి రావడానికి మీరు ఏం చేయాలో అక్కడ ఆలోచించాలి. రైట్? సో ఇప్పుడు లోపల ఉన్న వేస్ట్ ప్రోడక్ట్ బయటికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లోపల ఉన్న ప్రోడక్ట్ అనేది బయటికి వెళ్ళిపోతేనే ఇంకా వేరే ప్రోడక్ట్స్ వచ్చి అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక ఫుడ్ తిన్నారు, ఒక కర్రీ కానీ అన్నం కానీ అంటే ఒక ఫుడ్ వండుకున్నారు, అది వన్ డే వెంటనే వండుకొని వెంటనే తినడం అనేది హెల్దీ కదా. సో అదే వన్ డే పెట్టారు, ఓకే బానే ఉంటుంది, అంత డ్యామేజ్ అనేది అవ్వదు. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి డీ ఫ్రిడ్జ్ లో పెట్టి యూస్ చేసినట్టు అవుతాయి. అలాగే 3-4 days అలాగే ఉంటే
కుళ్ళిపోతుంది. అలాగే మన కోలాన్ అనేది క్లియర్ లేకపోతే లోపల ఉన్న ఫీకల్ మ్యాటర్ అనేది అలాగే ఉండి కోలాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ కోలాన్ డ్యామేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి, కోలాన్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాంట్లో బ్యాక్టీరియా గానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ దట్ ఈస్ అ వేస్ట్ ప్రోడక్ట్ కదా. ఇప్పుడు మీకు అది హెల్దీ అంటే దట్ విల్ హెల్ప్ యూ ఇన్ అబ్సార్ప్షన్ కానీ బాడీలో ఎటువంటి ఇప్పుడు మీకు వైటమిన్ ఏ ఎక్కువైనా వైటమిన్ డి ఎక్కువైనా మన లివర్ లో స్టోర్ అవుతుంది. బట్ ఇది వేస్ట్ ప్రోడక్ట్. ఇట్ షుడ్ గో డౌన్, ఇట్ షుడ్ డైరెక్ట్లీ గో ఇన్ టు అ డ్రైనేజ్. బట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఇన్సైడ్ యువర్ బాడీ. మీ బాడీ లోపే ఉంది ఇది, మీరు బయటికి వెళ్ళట్లేదు. దానిని మీరు క్లియర్ చేసుకోవాలి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు తినే ఫుడ్ మీరు మంచిగా డైజెస్ట్ అయ్యి మీరు హెల్దీగా ఉన్నారంటేనే మీరు టోటల్ గా హెల్దీగా ఉన్నట్టు. మీ మోషన్ క్లియర్ గా లేదంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ యూ షుడ్ క్లీన్ యువర్ కోలాన్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంటే నేను ఇప్పుడు ఎలా చేయాలండి, నాకు అసలు మోషన్ రెగ్యులర్ గా ఉండదు, కాన్స్టిపేషన్ కంటిన్యూగా ఉంటుంది అంటే మీరు ఏం తిన్నారు ఆలోచించండి. లేదంటే ఈ రోజు కూర్చొని మార్నింగ్ నుంచి రాత్రి వరకు నేను ఏం తిన్నాను, సో దీంట్లో నేను ఏం తప్పు చేశాను అంటే ఫైబర్ ఫుడ్ ఇచ్చానా, బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఇచ్చానా, కరెక్ట్ గా అమౌంట్ ఆఫ్ వాటర్ తాగానా, నా బాడీకి రిక్వైర్మెంట్ ఉన్న వాటర్ తాగానా, నేను ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేశానా, కంటిన్యూగా సిట్టింగ్ పొజిషన్ లోనే ఉన్నానా, నేను ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా లేదా, ఇలాంటివన్నీ మీరు చూసుకొని రాసుకొని చూడాలి. సో అక్కడ మీరు ఏదే తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కరెక్ట్ గా ఒక్కొక్కటి చూసుకొని దాన్ని టిక్ పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ కాన్స్టిపేషన్ ఇంకా కోలాన్ అనేది మీకు హెల్దీగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది అవ్వదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెల్దీ అండ్ అన్హెల్దీ కోలాన్? సో 2 types ఆఫ్ కోలాన్ అంటే హెల్దీ అన్హెల్దీ. సో హెల్దీది ఎలా ఉంటుంది, అన్హెల్దీ ఎలా ఉంటుంది? సో మీరు ఇక్కడ అన్హెల్దీ కోలాన్ చూసారు, మరి ఎంత ఘోరంగా ఉంటుందా మేడం ఇలా పిక్చర్ పెట్టారా అని అనుకోవద్దు. బట్ సీరియస్లీ ఇట్ హ్యాపెన్స్. అంటే మీకు రియల్ ఇమేజ్ పెట్టలేదు నేను భయపడతారని, ఓన్లీ ద కార్టూన్ వన్, బికాస్ ఇట్ క్యాన్ హ్యాపెన్. చాలా మందికి తెలియదండి, ఈ కోలాన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే మోషన్ పాస్ చేసే అంత ఎనర్జీ లేకపోవడం, చాలా హార్డ్ స్టూల్ అది బయటికి రాలేక లోపల ఉండి సర్జరీ చేసి ఆ థింగ్స్ అనేది స్టూల్ అనేది తీసేయడము, ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింపుల్ థింగ్. అంటే మీకు జస్ట్ మోషన్ క్లియర్ గా లేదు అని చాలా సింపుల్ థింగ్, ఇది తాగండి అది చేయండి తగ్గిపోతుందని కాదు. ఇట్ ఈస్ అ లాంగ్ టైం ప్రాసెస్. మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటేనే మీ కోలాన్ అనేది హెల్దీగా ఉంటుంది. ఫైబర్ ఫుడ్ ఇవన్నీ హెల్దీగా తినడం వల్లనే మనకి ఇది క్లెన్స్ అవుతుంది. మనం కంటిన్యూగా అన్హెల్దీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇష్టం వచ్చినట్టు హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ కానీ చేయడము, బాడీకి కావాల్సిన ఫైబర్ తీసుకోకపోవడము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ మీ డైట్ లో తీసుకోకపోవడము, ఇవన్నీ చెయ్యడం వల్ల మీ కోలాన్ అనేది టోటల్ గా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ కోలాన్ అనేది అలాగే, అంటే మీ కోలాన్ అన్హెల్దీ ఉందనుకోండి, వెయిట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్, మీ బౌల్ మూమెంట్ కరెక్ట్ గా ఉండదు, ఓవర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, అక్కడే ఉండి ఆ పెద్ద పేగు అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ కూడా కరెక్ట్ గా అమౌంట్ పుష్ చేయలేకపోవడం, కొంచెం ఫుడ్ చాలా ఎన్నో రోజుల నుంచి ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వడం, అండ్ నేరోగా అయిపోవడం. ఒకటే పేగు దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్హెల్దీ బ్లాక్ దగ్గర అనేది ఇట్ ఈస్ లైక్ అన్ అక్యుమిలేషన్, అది ఇన్ఫ్లమేషన్ అవ్వడము, లేదంటే సన్నగా అయిపోవడం. సో ఇలాంటి కండిషన్ లో మీ పెద్ద పేగు ఇంత సన్నగా అయిపోయిందంటే అంత పెద్ద స్టూల్ బయటికి ఎలా వస్తుందండి? సో ఆ స్టూల్ నే మీరు లిక్విడ్ గా చేశారనుకోండి, ఆ ఈజీగా చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న ఈజీగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో అన్హెల్దీ ఉండడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాన్స్టిపేషన్ తో పాటు బరువు పెరగడము, గ్యాస్, బ్లోటింగ్. చాలా మంది నా దగ్గరికి వచ్చి వెయిట్ లాస్ గురించి అడుగుతారు. సో వెయిట్ లాస్ గురించి నన్ను అడిగినప్పుడు నేను ఫస్ట్ వాళ్ళని అడిగి కాన్స్టిపేషన్ ఉందా మీకు అని. ఎందుకంటే వెన్ యూ ఆర్ కాన్స్టిపేషన్ అంటే మీకు మోషన్ అనేది క్లియర్ గా ఉన్నప్పుడు వెయిట్ అనేది తొందరగా కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటే వెయిట్ తొందరగా లూజ్ అవ్వరు. సో మీ కాన్స్టిపేషన్ లేకుండా చూసుకున్న వాళ్ళు తొందరగా ఆ వెయిట్ టార్గెట్ ని అచీవ్ చేయగలుగుతారు. సో కోలాన్ హెల్త్ కరెక్ట్ గా లేదు అంటే సో మీ బరువు తగ్గట్లేదు అంటే మీ కోలాన్ హెల్త్ కరెక్ట్ గా లేదు. యూ హ్యావ్ టు చెక్ దిస్. ఓకే, సో హెల్తీ కోలాన్ లో ఏంటి అంటే బిల్డప్ అనేది ఉండదు. అంటే అన్స్టఫ్ అంటే వేస్ట్ మెటీరియల్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ లో మీకు కనిపించదు. సో దాని వల్ల మీకు కాన్స్టిపేషన్ కూడా అవ్వదు. సో గ్యాసెస్, బ్లోటింగ్ ఇలాంటి ఇష్యూస్ అనేది అవ్వదు.
ఇంకొకటి, మీరు ఫుడ్ తినేటప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు చూస్ 32 టైమ్స్. 32 టైమ్స్ ని చూస్ చేశారనుకోండి, మీ సలైవా దాంట్లో మిక్స్ అయ్యి, సలైవాలో ఇంపార్టెంట్ ఎంజైమ్ అమైలేజ్ ఉంటుంది, సో దాంట్లో మిక్స్ అయ్యి మంచిగా పేస్ట్ లాగా ఫామ్ అయ్యి ఈజీగా ట్రావెల్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు ప్రాపర్ వాటర్ ఇచ్చారనుకోండి, ఆ స్టూల్ ఫార్మేషన్ చాలా నీట్ గా అవుతుంది. ద హెల్దీ స్టూల్, దట్ ఈస్ యువర్ yellowish కలర్ స్టూల్, ఈజీగా పాస్ అవ్వడం జరుగుతుంది. సో హెల్దీ కోలాన్ ఉన్న వాళ్ళు తొందరగా బరువు కూడా తగ్గొచ్చు. సో దిస్ ఇస్ అ బేసిక్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద అన్హెల్దీ ఇంకా హెల్దీ కోలాన్. నెక్స్ట్ స్లైడ్. రాహుల్ నెక్స్ట్. యా, సో డిజీజ్ కనెక్టెడ్ టు అన్ అన్హెల్దీ కోలాన్. చాలా డిజీజెస్ ఉంటాయండి కోలాన్ కరెక్ట్ గా లేనందువల్ల. ఎలర్జీస్ ఆర్ ద ఫస్ట్ మెయిన్ థింగ్. మీ కోలాన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆ థింగ్స్ అనేవి అక్కడే ఉండడం వల్ల బాడీలో చాలా మటుకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎలర్జీస్ లో ఫ్లూస్ గానీ, మన ముక్కు కరెక్ట్ గా ఉండకపోవడం గానీ, లేదంటే ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్, తొందరగా ఏదైనా ఫ్లూ, ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ గానీ, ఇంకా ఎటువంటి వైరసెస్, ఎలర్జీస్, సిఓపిడి గానీ, ఇలాంటి ఇష్యూస్ ఈజీగా అటాక్. కొంతమందికి డస్ట్ ఎలర్జీ కూడా ఉంటుంది. సో మీకు కాన్స్టిపేషన్ ఉంది అంటే డస్ట్ ఎలర్జీ కూడా కరెక్ట్ గా క్లియర్ చేసుకోవాలి. సో మీకు అంటే మీకు ఎలర్జీస్ ఉన్నాయి అంటే మీకు రాహుల్ ప్రీవియస్ వన్. Sorry, Jyoti, changed. దట్స్ ఓకే. సో ఎలర్జీస్, ఒకవేళ మీకు ఆస్తమా రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయి, లేదంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎలర్జీస్ డెవలప్ అవుతున్నాయి అని అంటే, మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మీకు డైజెస్టివ్ ట్రాక్ కరెక్ట్ గా ఉందా లేదా. అంటే మీ కోలాన్ హెల్త్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఎలర్జీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కామన్ గా ఎక్స్పీరియన్స్ అయ్యేది అబ్డామినల్ పెయిన్, అంటే కడుపు నొప్పిగా ఉండడం, కడుపు గట్టిగా ఉండడము, బర్పింగ్ అంటే కంప్లీట్ గా మీకు తిన్న వెంటనే ఆ బర్ప్ అనేది రావడము. ఇది ఎందుకు అవుతుంది అంటే, మీరు ఫుడ్ తినేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ తినడం, లేదంటే టీవీ చూస్తూ తినడం, ఇలాంటి తీసుకోవడం వల్ల అసలు ఎయిర్ అనేది, వెన్ యూఆర్ ఈటింగ్ యువర్ మౌత్ షుడ్ బి క్లోజ్డ్. యూ షుడ్ టేక్ అ స్పూన్. అంటే మనం ఫుడ్ నోట్లో పెట్టుకున్న తర్వాత మెల్లిగా మౌత్ వైడ్ గా ఓపెన్ చేసి మనం చూ చెయ్యొద్దు ఫుడ్ ని. బికాస్ బయట ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఈజీగా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? బికాస్ ఇది కూడా మనం ఆలోచించాలి. మనం తుమ్మినప్పుడు, స్నీజ్ చేసినప్పుడు, తుమ్మినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ మన లోపల ఉన్నాయి, బయటికి వచ్చేస్తాయి. మీరు ఆవలించినప్పుడు చేతులు ఎందుకు అడ్డం పెట్టుకుంటారు? లోపల ఉన్న, బయట ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ లోపల వెళ్లకుండా మీరు చెయ్యి అడ్డం పెట్టుకుంటారు. యు ఆర్ జస్ట్ అట్రాక్టింగ్, అంటే మీరు లోపలికి తీసుకుంటున్నారు గాలి, కాబట్టి అది లోపలికి వెళ్లకుండా, బయట ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ వెళ్లకుండా మనం చెయ్యి అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఇది వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ యూ విల్ క్లోజ్, రైట్? సో హలో రాహుల్. Yes, Jyoti, tell me. ఓకే ఫైన్. నో, సడన్లీ ఇట్ గట్ బికాస్ ఆఫ్ దట్. ఓకే, సో ఈ ఫుడ్ అనేది కరెక్ట్ గా వెళ్ళాలి. సో మనం కరెక్ట్ గా ఫుడ్ తినడం వల్ల ఎటువంటి ఇష్యూస్ అనేది రాదు. సో ప్రాపర్ గా చూ చేసుకోవడం వల్ల లోపల ఉన్న ఎయిర్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఓకే, ఈసోఫాగల్ రిఫ్లెక్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ చాలా కారంగా తిన్నా కానీ కూడా బయటికి రావడము, కొంచెం నాకు దీంట్లో ఫీల్ అవుతుంది అని రావడం, ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఉమెన్ లో అయితే వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడము, లేదంటే మనకి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ లో కూడా తొందరగా ఎఫెక్ట్ అవ్వడం కోలాన్ కరెక్ట్ గా లేకపోతే. అండ్ పిఎంఎస్ లో అంటే ఎస్పెషలీ ఉమెన్ వెన్ దే ఆర్ ఇన్ టు రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్, ఆ మెన్స్ట్రల్ సైకిల్ లో ఉన్నప్పుడు ఈ ఇరిటబుల్ బౌల్, ఈ సిండ్రోమ్ అంటే ఈ కోలాన్ ని కూడా ఈజీగా క్లెన్స్ చేసేస్తుంది. అంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బికాస్ ఆఫ్ దట్ రిలీజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ క్యాన్ ఎక్స్పీరియన్స్ దిస్. సో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈజీగా వస్తాయి. అంటే ఈ ఒక్క కోలాన్ ని హెల్దీగా పెట్టుకోకపోతే మనకి ఎలర్జీస్ కానీ, కడుపు నొప్పులు కానీ, కడుపు రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కువగా అవుతాయి. అండ్ ఉమెన్ లో అయితే యూటిటస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి వారికోజ్ వెయిన్. మనం లాస్ట్ సెషన్ లో మనం వారికోజ్ వెయిన్స్ కూడా చూసాము. వారికోజ్ వెయిన్స్ కానీ, సయాటికా నర్వ్ వెయిన్ కానీ, ఎవ్రీథింగ్. అంటే మన కోలాన్ హెల్దీగా ఉందంటే చాలా మంచిది, లేదంటే ఇలాంటి ఇష్యూస్ వారికోజ్ వెయిన్ కానీ, ఆర్థరైటిస్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ ఇవన్నీ వచ్చాయి. అసలు కోలాన్ కి దీనికి ఏమి సంబంధం అని చాలా మంది అని అనుకుంటారు. బట్
కోలాన్ కి దీనికి చాలా చాలా సంబంధం ఉందండి. సో మీ కోలాన్ ని హెల్దీగా పెట్టుకుంటే ఇవన్నీ రావు. అండ్ దీంతో పాటు మనకి డిప్రెషన్ కూడా అవుతుంది. కోలాన్ హెల్దీగా లేకపోతే డిప్రెషన్ అండ్ మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. బికాస్ ఆ పెయిన్ అనేది అలాగే ఉంటుంది. మీ మైండ్ లో నేను మార్నింగ్ క్లియర్ గా వెళ్ళలేదే అది ఉంటుంది. ఒక్కసారి మార్నింగ్ మీరు క్లియర్ గా వెళ్ళారనుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, మీ డే అంతా హ్యాపీగా ఉంటారు, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది. అండ్ ఏదన్నా వర్క్, ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, మోషన్ క్లియర్ గా లేకపోతే యూ కాన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. సో colon health can also affect your brain, so that is very important. And main colon related constipation, diarrhea, irritable bowel syndrome, anemia, body ki kavalsina enough amount of iron absorption kuda tagipotundi. Nutrition only, everything avani stop ayipotundi. Metabolism correct ga undadu. Rectal itching, this is also a common. చాలా మందికి ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. సో ఇచ్చింగ్ అనేది అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, క్లియర్ గా స్టూల్స్ పాస్ చేయలేరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పెయిన్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ 1 hour ఇంటూ వెస్టర్న్ కొమోడ్స్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల కూడా ఈ రెక్టల్ ప్రాబ్లమ్స్ అనేవి కాన్స్టిపేషన్ రిలేటెడ్ వస్తుంది. సో స్క్వాటింగ్ ఈజ్ అ బెస్ట్ వే. స్క్వాటింగ్ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్లీ మీకు కోలాన్ రెక్టమ్ అనేది కరెక్ట్ గా ఉండడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో హెల్దీ అండ్ అన్హెల్దీ స్టూల్స్. సో ఇక్కడ మీరు చూసినట్టు అయితే హెల్దీ ఏంటి అన్హెల్దీ ఏంటి అని అనుకోవచ్చు. బికాస్ మన స్టూల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడం వల్ల యూ కెన్ ఫీల్ దాట్, అంటే మీ ఇంటెస్టైన్, మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. నార్మల్ గా హెల్దీ స్టూల్ అంటే ఎల్లో కలర్ వస్తుంది అండ్ నార్మల్ గా క్లియర్ గా ఉంటుంది, ఈజీగా స్టూల్ పాస్ అయిపోతుంది. దట్ ఈస్ అ హెల్దీ. గ్రీన్ స్టూల్ అనేది జనరలీ మనకి గ్రీనిష్ బ్లాక్ కలర్ స్టూల్ అనేది పిల్లలు పుట్టిన వెంటనే మనకి ఇది అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పర్టికులర్ టైం, అది కంటిన్యూ అవ్వదు, ఓన్లీ కొన్ని రోజుల వరకే ఉంటుంది. అండ్ క్విక్లీ షింకింగ్ స్టూల్ and floating stool, all this kind of a stools are not that healthy. Only a yellowish color are healthy. Black dark stools వస్తున్నాయి అంటే మీ బాడీలో కావాల్సిన, చాలా మందికి కంప్లైంట్ ఏం చేస్తారంటే, మేడం నేను ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నప్పటి నుంచి నా స్టూల్ డార్క్ కలర్ వస్తుంది అని అంటారు. అది ఐరన్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల మనకి స్టూల్ అనేది కరెక్ట్ గా రావడం అనేది జరుగుతుంది. పెన్సిల్ థిన్ స్టూల్ అనేది ఉంది కదా, దట్ ఈస్ నాట్ ఎన్ ప్రాపర్ స్టూల్. అండ్ పేల్ స్టూల్ కూడా రావద్దు, అంటే బాడీలో వేరేది, అంటే వైటిష్ కలర్ ఉందంటే మీకు లోపల చాలా ఇష్యూస్ ఉన్నట్టు. అండ్ బ్లాక్ కలర్, కొంచెం బ్లాక్ కలర్ లో వచ్చిందంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. గ్రేష్ బ్లాక్ కలర్ లో వచ్చిందంటే చెప్పాను కదా, సో ఫస్ట్ బర్త్ లో మనకి వస్తుంది. అండ్ ఇంకొకటి కొంతమందికి yellowish కలర్, ఆరెంజ్ దాంట్లో ఉండడం. ఇక్కడ ఏంటంటే మన ఫుడ్ ఏది తింటామో దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ స్టూల్స్, అంటే మనం ఏది తిన్నామో అది ఇట్ విల్ కమ్ బ్యాక్. కాబట్టి సో మనం yellowish కలర్, ఇలాంటి ఆరెంజ్ కలర్ ఇలాంటివి తిన్నా కానీ కూడా ఆ ఫుడ్ కరెక్ట్ గా అబ్జర్వ్ అవ్వకపోతే కూడా మనం ఆ స్టూల్స్ లో చూస్తూ ఉంటాం. జనరలీ మనం చిన్న పిల్లల్లో చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అంత తొందరగా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి, ఎగ్జాంపుల్ మీరు క్యారెట్ పెట్టినా క్యారెట్ వచ్చేస్తుంది, లేదంటే ఇంకేదన్నా పెట్టినా కానీ కూడా, పాలకూర పెట్టినా కానీ కూడా సరిగా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల దట్ కెన్ సీ, దట్ ఈస్ కామన్. అంటే చిన్న పిల్లల్లో కామన్, బట్ మన యంగ్ జనరేషన్ లో గానీ, ఓల్డ్ జనరేషన్ లో గానీ ఇలాంటివి అనేది కనిపించకూడదు. మీకు టోటలీ బ్లాక్ కలర్ స్టూల్ వచ్చింది అనుకోండి, దేర్ ఇస్ అ బ్లీడింగ్, అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఉంది. అంటే ఇలాంటి దానికి డెఫినెట్లీ మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. బ్రైట్ రెడ్ స్టూల్, దిస్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్ స్టూల్. అంటే ఇది రెడ్ అంటే మీకు, అంటే ఇది ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు కూడా మీకు పైల్స్ ఉన్నా అలాంటివి ఉన్నా కానీ కూడా మీకు రెడ్ కలర్ స్టూల్స్, బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది డిఫరెంట్. కానీ బ్రైట్ రెడ్ స్టూలే మొత్తము బ్రైట్ రెడ్ కలర్ లో ఉందంటే, సో దట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు క్యాన్సర్. సో అలాంటిది వస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్, బికాస్ ఈ కోలాన్ క్యాన్సర్ అనేది చాలా కామన్ గా అవుతుంది, బికాస్ మనం ఉన్న లైఫ్ స్టైల్లో చాలా కామన్ గా అవుతుంది. అండ్ పెబుల్ స్టూల్ ఈజ్ ఆల్సో నాట్ దట్ హెల్దీ, అంటే ప్రాపర్ గా ఫైబర్ తినట్లేదు, మీరు వాటర్ తినట్లేదు, సో స్టూల్ అనేది సాఫ్ట్ గా రావట్లేదు అని అర్థం. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే షేప్స్, సైజెస్ అని తీసేస్తే పక్కన నార్మల్ గా yellowish కలర్ స్టూల్ ఈజ్ అ హెల్దీ స్టూల్. ఓకే,
నెక్స్ట్ స్లైడ్. సో ద ట్రూత్ అబౌట్ యువర్ కోలాన్. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ ఆఫ్ అన్హెల్దీ కోలాన్. మీకు అన్హెల్దీ కోలాన్ ఉంది అంటే ఫస్ట్ మీకు ఏం కనిపిస్తుంది? కాన్స్టిపేషన్, మోషన్ కరెక్ట్ గా ఉండదు, అసిడిటీ, కాన్స్టిపేషన్ ఉంటుంది, గ్యాసెస్ ప్రాబ్లం వస్తుంది, ఫటిక్, కరెక్ట్ గా నిద్రపోలేరు, ఊరికే తిప్పినట్టు ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, హిమరాయిడ్స్ ఎక్కువగా అవుతాయి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ అనిపిస్తాయి. సో ఇవి సైన్స్ అన్నమాట. మీకు ఎలాంటివి వస్తున్నాయి అంటే కోరాన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయని అర్థం. సో మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఏం చెయ్యాలి అని కూడా చూస్తారు. మీకు కొలనోస్కోపీ కూడా చేస్తారు. అంటే కొన్ని కండిషన్స్ లో లోపల ఇంకేమన్నా ఇన్ఫెక్షన్ ఉందా అని చూడడానికి కొలనోస్కోపీ అనేది చేస్తారు. ఇది జస్ట్ మన పైప్, మన గ్యాస్ పైప్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. దట్ విల్ ట్రావెల్. ఈ కొలనోస్కోపీ కొలనోస్కోపీ చేసే ఎక్విప్మెంట్, దాంట్లో ఒక కెమెరా ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది, బికాజ్ అండ్ క్యాప్చర్ చేసుకోవడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ అ గ్యాస్ పైప్ లాగా ఉంటుంది. సో ఈ రెక్టమ్ నుంచి మనకి లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం వెళ్తుంది. సో ఇలాంటి కొలనోస్కోపీ మనం చేసుకోవడం ఇట్ ఈస్ అ వెరీ అంటే అన్బేరబుల్ పెయిన్, బికాస్ దీనికి అనస్థీషియా కూడా ఇవ్వరు చాలా మంది డాక్టర్స్, అలాగే కూడా చేస్తారు. సో అంత సిచ్యువేషన్ కి మీరు వెళ్ళొద్దు. అంటే ముందు నుంచి మనం కోలాన్ ని కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కోలాన్ హెల్త్ ని మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ ఫైబర్ ఉండాలి, అండ్ మీకు బాడీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవ్వాలి. బికాస్ చాలా స్టడీస్ చెప్పింది ఏంటంటే మీరు ప్రాపర్ డయట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ ఫైబర్ ఇచ్చారనుకోండి, మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. సో కోలాన్ అనేది హెల్తీగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది, ఈజీగా డైజెషన్ అయిన ఫుడ్ వేస్ట్ థింగ్ కూడా ఈజీగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ మెయిన్ రీజన్ దట్ విల్ హెల్ప్ యూ టు ట్రీట్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో healthy colon checklist. So what you should do, first thing is clear skin without blemishes. అంటే మీ ఫేస్ లో గానీ మీ బాడీ పైన కానీ ఎటువంటి మొటిమలు కానీ లేదంటే మచ్చలు కానీ ఇలాంటివి ఉన్నాయంటే మీ కోలాన్ హెల్త్ కరెక్ట్ గా లేదు. సో దట్ యూ హ్యావ్ టు చెక్. సో అండ్ దీంతో పాటు మన డైట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకోవాలి. అండ్ మీరు ఏదైతే ఊపిరి తీసుకుంటారో, ఊపిరి వదిలేస్తారో, నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడము, ఇవన్నీ ఏంటంటే లోపల డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్ అనేది కరెక్ట్ గా లేదు. సో మీరు లోపల ఉన్న గ్యాసెస్ కానీ ఇవన్నీ బయటికి మీరు జస్ట్ యూ కాంట్ ఫీల్, సమ్ టైమ్స్ యూ కాంట్ ఫీల్ దాట్ మీ మౌత్ లో నుంచి ఆ బ్యాడ్ స్మెల్ వస్తుందని యూ కాంట్ ఫీల్, బికాస్ సమ్ టైమ్స్ యూ డోంట్ స్మెల్ దాట్. సో ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే కెన్ జస్ట్ మూవ్ బ్యాక్, బికాస్ కొంతమందికి ఇట్ ఇస్ లైక్ వెరీ చాలా పంజెంట్ గా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ఇండికేట్స్ దట్ మీ కోలాన్ హెల్త్ కరెక్ట్ గా లేదనేది. ఓకే, నో మ్యూకస్ ఆర్ బ్లడ్ విజిబుల్, అంటే మీ బాడీకి కావాల్సినది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది ఇస్తే ఎటువంటి ఇట్లా లిక్విడ్ స్టిక్కీగా స్టూల్స్ కూడా కొంతమందికి వస్తుంది, బ్లడ్, ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. ఓకే, 8 to 12 hours బిట్వీన్ ఈచ్ ఎలిమినేషన్. అంటే మీరు ఏం చేసుకోవాలి అంటే మనకి డైట్ కరెక్ట్ గా ప్రతి 2 hours కి తీసుకోవడం అనేది చూడాలి. అండ్ మనం తీసుకునే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యి ఎవ్రీ 1 day కి కరెక్ట్ గా పాస్ అయ్యేలాగా చూడాలి. అంటే 12 to 24 hours వరకు మనకి లోపల ఉన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోయి బయటికి క్లియర్ గా వెళ్ళిపోవడం అనేది ఇంపార్టెంట్. లార్జ్ బౌల్ మూవ్మెంట్ ఇన్ ద మార్నింగ్, అంటే కొంతమంది మార్నింగ్ వెళ్ళరు, ఆఫ్టర్నూన్ వెళ్తారు, ఆఫ్టర్నూన్ కాకుండా నైట్ వెళ్తారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మార్నింగే యాక్చువల్లీ మనం చూసుకున్నట్టు అయితే మన డే అంతా ఫుడ్ తింటాం కాబట్టి రాత్రంతా అవర్ బాడీ ఈస్ గెటింగ్ రెడీ టు పాస్ ద స్టూల్. సో మీరు ఏదైతే స్టూల్ పాస్ చేస్తారో మార్నింగ్ హెవీ లార్జ్ బౌల్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి మార్నింగ్ చేసే స్టూల్స్ అనేది హెవీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అది క్లియర్ గా ఉండదు, కొంచెం వెళ్తారు బట్ దాని తర్వాత నాకు స్టూల్ కంప్లీట్ గా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, ఐఎమ్ నాట్ డన్ విత్ ఇట్ అని. సో అలాంటిది అనేది ఉండొద్దు. సో మీకు కరెక్ట్ గా మార్నింగే క్లియర్ అయిపోతే దట్ ఈస్ ఓకే, రైట్. అంటే మీరు కొంతమందికి నైట్ షిఫ్ట్ ఇలా ఉంటాయి, అలాంటి వాళ్ళలో కొంచెం టైం అనేది చేంజ్ అవ్వచ్చు కొంతమందికి. ఓకే, స్మాల్ బౌల్ మూమెంట్ ఇన్ ది ఆఫ్టర్నూన్, అంటే ఓన్లీ 1 టైమే పాస్ చేయాలని కాదు, కొంతమందికి ఎవ్రీ టైం తిన్న వెంటనే దే విల్ పాస్ ద మోషన్. సో
దట్ ఈస్ ఆల్సో హెల్దీ అండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ అంటే మీకు డయేరియా ఉంది ఇలా ఉందని కాదు. కొన్ని సిచ్యువేషన్స్ లో దట్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే మీరు ఏదైతే ఫుడ్ తిన్నారో మీ డైజెషన్ కెపాసిటీ బాగుంది, బౌల్ మూవ్మెంట్ కరెక్ట్ గా ఉంది. అలా స్మాల్ బౌల్ మూవ్మెంట్ ఆఫ్టర్నూన్ వచ్చిందంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ లార్జ్ అనేది యూ షుడ్ సీ ఇన్ ద మార్నింగ్. నో ట్రబుల్ ఎక్స్పెల్లింగ్ స్టూల్స్ అంటే మీరు మోషన్ వెళ్ళేటప్పుడు ఎటువంటి బాధ కానీ కలగొద్దు. ఈజీగా వెళ్ళారనుకోండి, జస్ట్ ఇమాజిన్ అంటే హెల్దీ స్టూల్ పాస్ చేస్తున్నారు అనుకోండి, మీరు జస్ట్ ఇలా మోషన్ కి వాష్రూమ్ లోకి వెళ్ళారు, యూ డన్ విత్ ఇట్, యు ఆర్ అవుట్ ఇన్ జస్ట్ లెస్ దాన్ 5 or 10 minutes. సో దట్ ఈజ్ అ హెల్దీ టైమింగ్స్. లేదు మీరు అది హాఫ్ అన్ అవర్ 1 hour ఇంత స్పెండ్ చేస్తున్నారంటే యువర్ కోలోన్ ఇస్ నాట్ అట్ ఆల్ హెల్దీ. యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ డాక్టర్. సో స్టూల్స్ కరెక్ట్ గా ఫార్మ్ అయ్యాయి, సాఫ్ట్ గా ఉన్నాయి, ఈజీగా పాస్ అయిపోయాయి అంటే దట్ ఈస్ అ హెల్దీ కోలాన్ అండ్ యూఆర్ గెటింగ్ అ హెల్దీ స్టూల్. దట్ ఈస్ ఈ చెక్ లిస్ట్ అనేది మీరు కరెక్ట్ గా పెట్టుకుంటే ఈజీగా ఎటువంటి కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ రాదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో మన కాన్స్టిపేషన్ లో చాలా కాజెస్ ఉన్నాయండి. అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని సింటమ్స్ ఏంటి, దీన్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ క్రానిక్ కాన్స్టిపేషన్. చాలా కాన్స్టిపేషన్ టైప్స్ ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే 2 days కి ఒకసారి మోషన్ పాస్ చేస్తారు, కొంతమందికి కరెక్ట్ గా కొంతమంది కరెక్ట్ మోషన్ పాస్ చెయ్యరు, అండ్ కొంతమందికి స్లో మూమెంట్ ఉంటుంది అండ్ డైజెస్టివ్. కొంతమందికి జస్ట్ యూ టెల్ డెఫినెట్లీ వాళ్ళకి ప్రాబ్లం అనేది అవ్వదు. ఓకే, సో కొంతమందికి ఏంటంటే మోషన్ అనేది ఇంటెస్టైన్ లో అలాగే ఉండిపోయి ఇష్యూస్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. సో వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ అంటే మనం ఫుడ్ కరెక్ట్ గా ఇవ్వకపోవడము, అండ్ ఈటింగ్ డిజార్డర్ కానీ, హైపోథైరాయిడిజం ఉన్నా, లేదంటే ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నా, డెమెన్షియా ఉన్నా, అలాంటి ఇష్యూస్ వల్ల కూడా మనకి ఈ కోలాన్ అనేది కరెక్ట్ గా ఉండదు. సో కాన్స్టిపేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు సిమ్టమ్స్ లో చెప్పాను కదా, ఇక్కడ క్యాలెండర్ చూపిస్తున్నారు కదా, అంటే మీరు ఈ డేస్ లో వెళ్ళారు, 2 days కి ఒకసారి మీకు మోషన్ పాస్ అయింది, మళ్ళీ 3 days కి ఒకసారి, లేదంటే కంటిన్యూగా రాలేదు. సో ఇవన్నీ ఇట్ ఈస్ అ వెరీ ప్రాబ్లం అండి. సో మీరు ఒక క్యాలెండర్ ని కూడా మెయింటైన్ చేసుకొని మీరు డాక్టర్ కి కూడా చెప్పొచ్చు, దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం అనేది. యు ఆర్ స్ట్రెస్సింగ్ యువర్ బాడీ అలాట్. మీరు చాలా సేపు వాష్రూమ్ లో స్పెండ్ చేస్తున్నారు టైం అంటే దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. యూ హ్యావ్ టు చెక్ యువర్ డాక్టర్ అండ్ ఎటువంటి డిజీజ్ కండిషన్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ బాడీకి కావాల్సిన థింగ్స్ అనేది మీరు ఇవ్వాలి. ఎప్పుడైతే హిమోరాయిడ్స్ కానీ, పైల్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి, కంటిన్యూగా కడుపు నొప్పిగా ఉంది, మీరు పాస్ చేయలేకపోతున్నారు, ఇవన్నీ సిమ్టమ్సే. సో ఇవన్నీ కరెక్ట్ గా క్లియర్ చేసుకోవాలి. అండ్ ట్రీట్మెంట్ ఏంటి? మనకి లైఫ్ స్టైల్ చేంజెస్, ఇందాక అన్నాను కదా, డైట్ కరెక్ట్ గా ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి, అండ్ ఎక్సర్సైజెస్ కరెక్ట్ గా ఉండాలి. లాక్సేటివ్స్ అంటే చాలా మంది మోషన్ కరెక్ట్ గా రావడానికి చాలా మంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాయ చూర్ణ గానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవన్నీ వాడతారు. బట్ న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇలాంటి ఇష్యూస్ ఇవన్నీ కరెక్ట్ గా తీసుకుంటున్నాం మోషన్, యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ దాట్. అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా మీరు మోల్డ్ చేసుకోవాలంటే ఈజీగా దానంతకు అదే వచ్చేస్తున్నట్టు అలా చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఫస్ట్ మేజర్ థింగ్. ఎక్సర్సైజెస్ కరెక్ట్ గా చేయండి అండ్ టైం కి తినండి. అండ్ ఒకవేళ చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉంటే లాక్సేటివ్స్ యూస్ చేయొచ్చు. అంటే మీ లోపల చాలా డేస్ అయింది, యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ మోషన్ ప్రాపర్లీ అంటే యూ క్యాన్ యూస్ దిస్ థింగ్. ఓకే, సో మెడికల్ థెరపీస్ అంటే బౌల్ రీట్రైనింగ్ కానీ, లేదంటే సర్జరీస్ అంటే మీకు పైల్స్ అయినా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేస్తుంది. కొంతమందికి హార్ట్ స్టూల్స్, హిమోరాయిడ్స్ వస్తే డాక్టర్ కొంచెం ట్రాపికల్ అప్లికేషన్ ఇస్తారు, అంటే ఆ రెక్టమ్ దగ్గర మీరు డైరెక్ట్లీ అప్లై చేసినా, లేదంటే ఒక ట్యూబ్ ఇస్తారు, ఆ ట్యూబ్ తోటి కొంచెం లోపలికి పెట్టినా కానీ కూడా ఆ ఏరియా అనేది నమ్నెస్ అవుతుంది, నమ్నెస్ అయ్యి ఈజీగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే కొన్ని వాటర్ ఎక్కువగా తాగాలి, ఇలాంటి కొన్ని థెరపీస్ ఉంటాయి, ఇలాంటివి చేయడం వల్ల కూడా ఈజీగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ఫర్ యువర్ కోలాన్ రిలేటెడ్ ఇష్యూస్. నెక్స్ట్ టైం. సో వాట్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ వెన్ వి హీల్ ద గట్? అంటే ఇప్పుడు మీకు అన్హెల్దీ కోలాన్ ఉంది, రైట్? అన్హెల్దీ కోలాన్ ఎందుకు అయ్యిందో తెలీదు. లైక్ అంటే ఫస్ట్ అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, బాడీకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవ్వకపోవడం, ఫైబర్ కరెక్ట్ గా ఇవ్వకపోవడం, ఇవన్నీ కరెక్ట్ గా ఇవ్వకపోతే ప్రాబ్లం అనేది వస్తుంది.
దీన్ని కరెక్ట్ గా క్లీన్ చేశారనుకోండి, దెన్ డెఫినెట్లీ మన బాడీ, మన ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అనేది స్మైలింగ్ గా ఉంది. డెఫినెట్లీ మీరు కరెక్ట్ గా క్లియర్ చేస్తే మీ ఇంటెస్టైన్ కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, నాకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది, సో నేను హ్యాపీగా ఉన్నాను, ఐ విల్ మేక్ మై అదర్ ఆర్గన్స్ ఆల్సో హ్యాపీ. రైట్, ఇట్ హ్యాపెన్స్. సో మీరు గట్ ని కరెక్ట్ గా హెల్దీగా పెట్టారనుకోండి, మీ మూడ్ కరెక్ట్ గా ఉంటుంది, యూ విల్ బి హ్యాపీ. మార్నింగ్ ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ డన్ విత్ ఎవ్రీథింగ్. సో త్రూ అవుట్ ద డే యూ విల్ బి హ్యాపీ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. మీ స్కిన్ క్లియర్ గా ఉంటుంది, బాడీకి కావాల్సిన థింగ్స్ అన్ని తగ్గిపోతాయి, ఎలర్జీస్ తగ్గిపోతుంది, హెల్త్ ఇష్యూస్, ఐబిఎస్, కాన్స్టిపేషన్, పైల్స్, హార్ట్ స్టూల్స్, కలర్ ఆఫ్ స్టూల్స్, ఇవన్నీ తగ్గిపోతాయి. ఓకే, అండ్ దీంతో పాటు అదర్ మన మెమరీ పవర్, మన ఫోకస్, ఇవన్నీ కరెక్ట్ గా ఇంక్రీజ్ అవుతాయి. బాడీకి కావాల్సిన ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇంకా ఇన్ఫ్లమేషన్ అంటే ఇందాక మీరు హెల్దీ కోలాన్ చూసారు కదా. సో హెల్దీ కోలాన్ ఎలా ఉంది, అన్హెల్దీ కోలాన్ ఎలా ఉంది, ఇవన్నీ ఈజీగా మీకు తెలిసిపోతుంది. స్ట్రాంగర్ ఇమ్యూన్ సిస్టమ్, మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, బికాస్ ఫైట్ చేసే కెపాసిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మీకు కోలాన్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, బాడీ తొందరగా వచ్చి ఏం కావాలో అది అబ్జర్వ్ చేసేసుకొని దిస్ కెన్ హెల్ప్ యూ. అంటే ఒక హెల్దీ కోలాన్ ఉంటే మనకి ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. ఓకే, లెట్ ఫుడ్ సెన్సిటివిటీ అంటే కొంతమందికి కొంచెం ఏదన్నా బయట తినగానే పడదు, అయ్యో నాకు కడుపంతా నొప్పి వస్తుంది, నాకు మోషన్ అవుతుంది, వామిటింగ్స్ అవుతుంది. సో మీ కోలాన్ ముందు నుంచే హెల్దీగా లేకపోతే మీరు బయట తినవి పడవు. సో మీరు హెల్దీగా పెట్టుకోవాలి అంటే మీ ఫుడ్ ని, మీ డైజెస్టివ్ ట్రాక్ట్ ని ముందు నుంచే హెల్దీగా పెట్టుకోవాలి. సో యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అబ్జార్ప్షన్, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో మీ ఒక్క కోలాన్ హెల్దీగా ఉంటే ఇవన్నీ మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. సో సప్లిమెంట్స్ ఫర్ కోలాన్ హెల్త్. సో వాట్ ఆర్ ద సప్లిమెంట్స్ ఫర్ కోలాన్ హెల్త్? సో ఫస్ట్ నేను చెప్పేది ఫైబర్ అండి. మనందరికి తెలుసు ఫైబర్ తక్కువ ఉండడం వల్లనే మన కోలాన్ అనేది హెల్దీగా లేదు. ఫైబర్ లో మనకి బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అబ్జార్ప్షన్ అయ్యి మోషన్ క్లియర్ గా అయ్యే అవకాశం ఉంటుంది. మన ఫైబర్ ఇట్ ఈస్ అసలు టేస్ట్ లెస్ ఉండదు, జస్ట్ మీరు వాటర్ లో కలిపినా కానీ కూడా యుల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ జస్ట్ యువర్ వాటర్ తాగుతున్నట్టే ఉంటారు. సో ఈ ఫైబర్ అనేది ఇంక్రీజ్ చేయాలి. Garlic is also again a very good, because absorption ki gaani, colon health ki gaani garlic will help you. Fiber వచ్చేసి మీరు daily 2 scoops యూస్ చేయొచ్చండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఇస్ AVH, అమలకి, విబిటకి, హరిటకి. సో ఈ 3 మనం పాత కాలంలో నుంచి చూసాము. ఈ హర్బ్స్ త్రిఫల చూర్ణ అంటారు. సో ఈ 3 తానికాయ, కరక్కాయ, ఇంకా ఉసిరికాయ, బికాస్ ఈ AVH లో ఇవే ఉంటాయి. బట్ బయట కూడా దొరుకుతాయి కదా మేడం, ఇదే ఎందుకు అని చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు. బయట దానికి దీనికి చాలా తేడా ఉందండి, బికాస్ మనది DNA ఫింగర్ ప్రింటెడ్ హర్బ్స్. అండ్ ఇదేంటి అంటే ఇంపార్టెంట్ న్యూట్రిషన్, అంటే మీరు బయట ఆ పొడి చేసుకొని మీరు అది అంతా అంటే మీరు వామిటింగ్ వచ్చేలాగా లేదు, నా హెల్త్ కి మంచిది అని తింటారు కదా, అలా ఉండకపోవడము. ఓకే, అలా అవన్నీ థింగ్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ అంటే తినలేకపోతారు చాలా మంది. సో అలాంటి వాళ్ళకి AVH ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్. జస్ట్ టాబ్లెట్ తీసుకోవాలి. ఇది రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో తీసుకుంటే మీరు పొద్దున్న లేచిన వెంటనే మీ మొత్తం ఇంటెస్టైన్ అనేది క్లియర్ అయిపోతుంది. రైట్, సో అబ్జార్ప్షన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ B విత్ ఈస్ట్. B కాంప్లెక్స్ వైటమిన్ ఆర్ ద బెస్ట్ వైటమిన్స్, బికాస్ B కాంప్లెక్స్ వైటమిన్స్ అని ఇందాక లాస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ లో B కాంప్లెక్స్ అనేది ఫస్ట్ మెయిన్ అని అనుకోవచ్చు అండి. ఎందుకంటే అంటే మైక్రో న్యూట్రియంట్స్ లో ఐఎమ్ టాకింగ్, ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఫంక్షన్స్ అనేవి B కాంప్లెక్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి అంటే వి కాంట్ టెల్ ఇట్. ప్రతి ఒక్క దానికి B కాంప్లెక్స్ అనేది ఇంపార్టెంట్. సో B కాంప్లెక్స్ వైటమిన్ ఈ కోలాన్ ని హెల్దీగా పెట్టడానికి, బాడీలో ఉన్న న్యూట్రిషన్ అబ్జర్వ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అంటే మన బాడీకి కావాల్సిన అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం తినట్లేదు కాబట్టి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ తగ్గిపోతుంది. సో మనం యాక్చువల్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే WHO ప్రకారం 9 to 12 డిఫరెంట్ సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. మనం తీసుకుంటున్నామా? మనం తీసుకోవట్లేదు. సో న్యూట్రిషన్ గ్యాప్ అనేది అక్కడ ఎక్కువగా పెరుగుతుంది. సో మీరు ఫైబర్ తో పాటు కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తో యాడ్ చేశారనుకోండి,
కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఉన్న న్యూట్రిషన్ మన కోలాన్ని హెల్దీగా పెడుతుంది. అండ్ చ్యవన్ప్రాష్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ సప్లిమెంట్ అండి, బికాస్ దీంట్లో 32 డిఫరెంట్ హర్బ్స్ అనేది ఉన్నాయి. పాతకాలంలో నుంచి అంటే చ్యవన్ప్రాష్ ఓన్లీ మనకి డైజెస్టివ్ సిస్టమ్ కే కాకుండా మన ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్సర్సైజ్ కానీ సారీ ప్రతి ఒక్క దాంట్లో మన వాట్ యు సే బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇంకా ఎటువంటి ఇష్యూస్ పైన కూడా మనకి ఈ చ్యవన్ప్రాష్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది చిన్న పిల్లలు 6 years ఉన్న వాళ్ళు, 6+ years ఉన్న వాళ్ళు ½ teaspoon 2 times తీసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళు 12+ years ఉన్న వాళ్ళు 1 teaspoon 2 times అదే తీసుకోవచ్చు. సో ఈ మెయిన్ సప్లిమెంట్స్ అనేవి కోలాన్ హెల్త్ కి ఇవి. దీంతో పాటు మన బేసిక్ సప్లిమెంట్స్, దట్ ఈస్ యువర్ PDO. నెక్స్ట్ స్లైడ్. సో దీస్ ఆర్ ద సప్లిమెంట్స్ ఫర్ PDO. అంటే PDO కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ప్రోటీన్ డైలీ ఒమేగా ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ కోలాన్ హెల్త్. సో ప్రోటీన్ ఎందుకు హెల్ప్ అవుతుంది? ప్రోటీన్ డెఫినెట్లీ మనకి దీంట్లో కూడా మనకి న్యూట్రిషన్ అనేది అంటే అమినో ఆసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఈ అమినో ఆసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ డైలీలో కావాల్సిన న్యాచురల్ B కాంప్లెక్స్ వైటమిన్స్ ఉన్నాయి, అన్ని మినరల్స్ కూడా ఉన్నాయి. అంటే కోలాన్ హెల్త్ కి కొన్ని మినరల్స్ కూడా చాలా అవసరం. సో అలాంటివి కూడా మనకి న్యూట్లైట్ డైలీలో వస్తుంది. సో టేకింగ్ 1 tablet per day will help you a lot. అండ్ ప్రోటీన్ వచ్చేసి 1 to 3 scoops ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఇంకా ఫైబర్ చాలా చాలా మంచిదండి. సో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కుదిరితే మీకు మీల్స్ మధ్యలో తీసుకోండి. అంటే మీకు ఎక్సెస్ మీల్స్ ఉండకుండా ఉంటుంది. అంటే 11 o'clock కి ఒకసారి, 5 o'clock కి ఒకసారి, కావాలంటే ఇంకొక స్కూప్ యాడ్ చేస్తారంటే పడుకునే ముందు ఒకసారి యాడ్ చేయొచ్చు. అదే మీరు ఫైబర్ అంటే లంచ్ కి తినే ముందు, డిన్నర్ కి తినే ముందు, లేదంటే తిన్న తర్వాత, లేదంటే ఎర్లీ మార్నింగ్ ఇలా కూడా ఫైబర్ తీసుకోవచ్చు. సాల్మన్ ఒమేగా ఈజ్ ఆల్సో అగైన్ ఇంపార్టెంట్ సప్లిమెంట్. సాల్మన్ ఒమేగా కూడా డైలీ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి యూ కెన్ టేక్ ఇట్. సో దీస్ ఆర్ ద సప్లిమెంట్స్ ఆఫ్ కోలాన్ అండి. నెక్స్ట్ స్లైడ్ రాహుల్.